వెల్కమ్ టు రా న్యూస్. నేను మీ రమేష్ని. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడం అనేది సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ కలిపి బీఆర్ఎస్ కలిపి జనతా పార్టీ, ఇలా ఏ పార్టీలు ఉన్నాయో ప్రతి ఒక్క పార్టీ మరొక పార్టీ గురించి తిట్టడం అనేది సర్వసాధారణం. అయితే ఇది మనం ఇంటర్నల్గా విషయాలు అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి వేరే దేశాలతోటి మన దేశాన్ని భయపెట్టిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ లీడర్ అయిన మణిశంకర్ అయ్యర్ ఒక టీవీ డిబేట్లో ఒక స్పీచ్లో మాట్లాడుతూ తను ఏమన్నాడు అని అంటే, మనం పాకిస్తాన్తో పెట్టుకోవద్దు, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, ఆ అణుబాంబులు మన మీద వేసేస్తే మన దేశం ఏమైపోతుంది అనేది మణిశంకర్ అయ్యర్ అంటున్నాడు అన్నట్టు. అంటే అతను ఏమంటున్నాడంటే, ఇండైరెక్టర్, మీరు పాకిస్తాన్ తోటి మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి, వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేయండి అనే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఎంత దుర్మార్గం. ఎందుకు అంటే, పక్కవాడు మనల్ని కొడుతూ ఉంటే, పక్కవాడు మన సొమ్మంత ఎత్తుకుపోతూ ఉంటే, లేకపోతే పక్కనున్నవాడు మనకు హాని తలపెడుతూ ఉంటే మనం వాడితోటి ఇంకా మంచిగా ఉండాలనే ఆలోచన ఎలా ఉంటుంది? అంటే వాడు భయపెట్టిస్తే మనం భయపడాల్సిన పరిస్థితికి ఈ రాజకీయ నాయకులు తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి కాంగ్రెస్లో ఉన్న మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఇంటర్నల్గా మన దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్స్ మీరు ఏమన్నా మాట్లాడుకోండి, మీరు ఏమన్నా తిట్టుకో, నువ్వు అది ఇంత డబ్బు తిన్నావు, నువ్వు ఈ స్కామ్ చేసావు, ఇది కామన్ మనని. కానీ పొరుగు దేశాన్ని అంటే గొప్పగా చూపించి మన దేశాన్ని తక్కువ చూపించడం అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎప్పటికైనా ఈ కాంగ్రెస్ నాయకులు ఈ పాకిస్తాన్ను ప్రేర్ చేసే బుద్ధి ఇంకా వీళ్ళకు పోలేదని మనము అనుకోవచ్చు. అయితే దీనికి గాను బీజేపీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటే మన దగ్గర ఉన్న అణుబాంబులు ఏంటి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికా, లేకపోతే ఆడుకోవడానికా, లేకపోతే దీపావళి పటాకులు కాల్చుకోవడానికి కానీ బీజేపీ నాయకులు హేళన చేస్తున్నారు. మనము పాకిస్తాన్కి అణుబాంబు ఉంటే మనం ఎందుకు భయపడాలి? అయితే మనం వాళ్ళు భయపెడుతూ ఉంటే మనం భయపడడం అనేది ఇక ఎప్పటికీ మనం ఎదగలేని పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నట్టు. మీరు ఎవరినైనా చూడండి, అసలు ఒకరు భయపడితే మరొకరు ఎందుకు భయపడాలి? మన దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళు ఒకటేస్తే మనం రెండేస్తాం కదా. ఇదే బీజేపీ నాయకులు అంటున్నారు, మన దగ్గర ఉన్న అణుబాంబ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికో దీపావళికో కాదు కదా. అయితే రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనం కాంగ్రెస్ వాళ్ళ యొక్క మాటలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ప్రో పాకిస్తాన్ లాగా మాట్లాడుతున్నారని. ఇది ఎంత మాత్రము మన దేశానికి అంటే ఎస్పెషల్లీ భారతదేశానికి ఇది మంచిది కాదు. ఎందుకనంటే నువ్వు ఇంటర్నల్గా ఏదైనా ఫైట్ చేయి, ఏదైనా మాట్లాడు, ఏదైనా చెయ్యి, అంతే తప్ప పొరుగు దేశాన్ని ప్రేస్ చేయడం అనేది మన దేశాన్ని ఒక రకంగా కింది స్థానంలో చూపించినట్టే అవుతుంది, కించపరిచినట్టే అవుతుంది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఇలా మాట్లాడే రాజకీయ నాయకులు మారాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా న్యూస్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.